నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు అనగా 17 సెప్టెంబరు 2025 నాటి ఫలితాలు కానీ గ్రహ స్థితులు కానీ ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం కానీ ఎలా ఉండబోతోంది, మిశ్రమమా లేదా అంటే శుభ ఫలితాలా అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 1వ స్థానంలోను గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కానీ లేదా నిర్ణయాలు కానీ ఈ రోజు తీసుకుంటారు. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, లాభాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీరు ఏదైనా పనులు ప్రారంభించాలన్నా, కొత్తగా విస్తరించాలన్నా, దేనికైనా సరే కొత్తగా ఆలోచించేదానికి, దాన్ని అమలు పరిచేదానికి ఈ రోజు చాలా చక్కని అవకాశం ఉంది. ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీ దగ్గరలో ఉన్న గురు సంబంధిత ఆలయాలు కానీ లేదు అంటే కనుక రామాలయం కానీ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి స్వామివారికి పానకము, వడపప్పు, బెల్లము, అరటిపళ్ళు ఇవి నివేదన చేసి అక్కడ వారి అందరికీ పంచి మీరు కొంత తెచ్చుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు సోదరులతో గతంలో ఉన్న ఇబ్బందులు కానీ లేదా గొడవలు కానీ తొలగిపోయి సానుకూలంగా ఒకళ్ళకొకళ్ళు సహోదర భావంతో అన్యోన్యంగా కలిసిపోయే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. మిత్రులతో విహారయాత్ర చేస్తారు. చిన్న చిన్న యాత్రలు, క్షేత్ర దర్శనాలు ఈరోజు శుభంగా ఉండబోతున్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. ఆగిపోయిన వివాహాలు కానీ లేదా వివాహం కోసం ప్రయత్నాలు కానీ ఏవి చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కూడా మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ లేదా అక్కడ కాలభైరవుడి దగ్గర ఆ శివుడికైనా పర్వాలేదు, కాలభైరవుడి దగ్గరికైనా పర్వాలేదు, మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు కొంతమందికి భూమి, వస్తు, వాహన యోగాలు కనబడుతున్నాయి. కొంతమందికి ఉన్న స్థానం నుంచి అయితే కిందకి రావడం కానీ లేదా పై స్థానంలోకి వెళ్ళడం కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఉద్యోగస్తులకైనా, రాజకీయ నాయకులకైనా లేదా ఏ రంగంలో పనిచేస్తున్న వారికైనా సరే స్థానం మారే అవకాశం, కొంతమంది కిందకి కొంతమందికి ప్రమోషన్తోనూ ఇలాంటి గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ ఏదైనా మీ పై అధికారులతో మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఉమ్మడి వ్యాపారానికి తర్వాత పెట్టుబడులకు ఈరోజు చాలా చక్కని సుదినము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, మీ దగ్గరలో కానీ లేదా మీ ఇంట్లో కానీ గణపతిని పూజించుకుని స్వామివారికి ఇష్టమైన ఏదైనా పదార్థాన్ని నివేదన చేసి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెడతాయి. తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి పెరిగే అవకాశం కనబడుతోంది. కళారంగము, మీడియా రంగము, సినిమా, చిత్ర పరిశ్రమ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రతిభ గుర్తించడంతో పాటు మీకు అవకాశాలు రావడము, ప్యాకేజీ పెరగడము కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి విశేషమైన గుర్తింపుతో పాటు పదవులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఈరోజు అత్యంత శుభదినము. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. వ్యాపారస్తులకు లాభాలు, పెట్టుబడులకు అనుకూలము. కొత్త ఆర్థిక అవకాశాలు, ఆదాయ మార్గాలు మీకు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీ ఇంట్లో నెయ్యి దీపాన్ని వెలిగించుకుని మీ యొక్క కష్టాన్ని ఏదైనా చెప్పుకున్నట్టయితే, అంటే దుర్గా అమ్మవారి పేరిట ఆలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే దుర్గా అమ్మవారి పేరిట కనుక నెయ్యి దీపం కనుక వెలిగించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను గోచరిస్తున్నారు. అయితే ఈ యొక్క ఫలితాలు లాభదాయకంగా ఈ రోజు మొత్తం మీకు ఉండబోతోంది. కార్యసిద్ధి, కార్యానుకూలము, కార్య సఫలత, గతంలో ఆగిపోయిన పనులు ఈ రోజు ముందుకు వెళ్ళడము, ఇలాంటి మంచివన్నీ ఈ రోజు మీకు గోచరిస్తోంది. అలాంటివి ఏవైనా మీరు అప్రయత్నంగా ఆగిపోయినా లేదా ఆటంకాలు వచ్చి ఆగిపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులో ఉంటుంది.
రుణాలు కూడా మీకు ఈ రోజు లభ్యమయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడికి ఈ రోజు ఉదయము అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ఎర్రని పువ్వులు కానీ ఎర్రని పండ్లు కానీ స్వామివారికి నివేదన చేసే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, బుధుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మీకు ఆకస్మిక ఖర్చులు రావడము, మీ బడ్జెట్లో లేని ఖర్చులు, ధన నష్టము ఇలాంటివి ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదో రకంగా మీరు ఈరోజు ధనాన్ని కానీ లేదా కార్డ్స్ను కానీ లేదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ నష్టపోయే అవకాశం కనబడుతోంది. విదేశీ సంబంధాల వల్ల అనుకోని ఫలితాలు మీకు రాబోతున్నాయి. అది శుభమా లేదా అంటే నష్టమా అనేది మీరు చేసిన ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుంది. ప్రయాణాలు మానుకోండి. కుదరదు తప్పదు అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో కంటికి కనిపించే డబ్బుని పట్టుకెళ్లకుండా ఫోన్పేలు కానీ ఇలాంటివి ఏవైనా తీసుకోండి. డబ్బుకు సంబంధించినటువంటి నష్టపోవడం కానీ ధనాన్ని పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మానసిక ఆందోళన ఉంటుంది. అనవసరమైన స్ట్రెస్ కానీ అనవసరమైన ఆందోళన ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి, జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, తప్పనిసరిగా ఈరోజు దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేయవలసిందే. అది ఉదయం కానీ సాయంత్రం కానీ వస్తూ లేదా వెడుతూ మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే దర్శనం మాత్రం చేత సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క మద్దతుతో పాటు మీకు ఒక కీలకమైన సమాచారాన్ని ఇవ్వడము, మిమ్మల్ని ఒక ప్రాంతానికి ముఖ్యమైన పని మీద నియామకం చేయడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనబడుతోంది. గౌరవ ప్రతిష్టల సంఘంలో పెరగడంతో పాటు మీకు ఒక కీలకమైన సందేశం కానీ సమాచారం కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణము, ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు ప్రాప్తి కూడా అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ఏవైనా ఉంటే కనుక ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో నువ్వులు సమర్పించండి. దానంగా ఇవ్వద్దు, దీంతో పాటు ఎవరికి ఇవ్వద్దు. మీ యథాశక్తి నువ్వులు తీసుకుని ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి, మీరు అంటే ప్లాస్టిక్ కవర్లతో పెట్టొచ్చేయడం కాదు, ఆ స్వామివారి పాదాల దగ్గర ఓపెన్ చేసి పోసి వచ్చేసే ప్రయత్నం చేసుకోండి. అంతే తప్ప కొంతమంది ఏం చేస్తారు, ప్లాస్టిక్ కవర్లు ఉంటే ఆ ప్లాస్టిక్ కవర్లతోనే అక్కడ వదిలేసి వచ్చేస్తారు. అది మీకు ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చూసుకోండి. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా శని భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏ నవగ్రహాల దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు కానీ మీరు తీసుకువెళ్ళిన పదార్థము అక్కడ వదిలేయడం అంటే ఓపెన్ చేసి, పొట్ల నుంచి ఓపెన్ చేసి అక్కడ పెట్టి రండి, కానీ అలా ప్యాకెట్ పరంగా పెట్టి రావద్దు. మీకు చెప్పదగిన పరిహారము, ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని అక్కడ బయట ఉన్న వారికి కానీ లేదా పేదవారికి కానీ ఒకళ్ళకి మీరు అన్నదానం చేసినట్టయితే, పెరుగన్నం కావచ్చు లేదా ఏదైనా ఒక అన్నం కానీ దానం చేసినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. యాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు కావచ్చు, క్షేత్ర దర్శనం కావచ్చు, యాత్రలు చేసే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు శుభకరంగా ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తున్నాయి. మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలన్నా లేదా మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదము సమయానికి లభ్యమవుతుంది. మీరు ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా అనుకున్నప్పుడు కానీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. పెద్దలు మా ఇంట్లో లేరు అని అనుకున్నప్పుడు భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని బయటికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట దీపం వెలిగించుకుని స్వామివారికి మీ చేత్తోనే అభిషేకం చేసుకోండి. ఏ అభిషేకం అంటే ముందు కుంకుమ, ముందు పసుపు, తర్వాత కుంకుమ, ఆ చివరగా పాలను అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, గురువు కూడా 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే అనుకోని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. రహస్యంగా మీరు చేసిన పనులు గతంలో కావచ్చు లేదా కుటుంబంలో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు, అది ఏదైనా మంచైనా చెడైనా ఈ రోజు బయటకు
మంచిగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ, డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, లేదా తీసుకునేటప్పుడు కానీ, లేదా కార్డ్స్ విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోయే అవకాశము లేదా మీ దగ్గర నుంచి ఎవరైనా తీసేసే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంత అలజడిగా ఈరోజు ఉండవచ్చు. మానసిక అశాంతి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా ఆలయంలో గోవుకి మీ చేత్తో పచ్చగడ్డి తినిపించే ప్రయత్నం చేసుకోండి. అక్కడ అవకాశం లేదు అనుకుంటే అక్కడ ఉన్న గడ్డి పెట్టడం కాదు, మీ చేత్తో మీరు తీసుకువెళ్ళిన గడ్డిని పెట్టడం కానీ, లేదు మాకు గడ్డి తీసుకువెళ్ళే అవకాశం కనబట్టలేదు అనుకున్నప్పుడు 5 అరటిపళ్ళు మీ చేత్తో గోమాతకు తినిపించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత, అన్యోన్యత ఏర్పడుతుంది. గతంలో ఏవైనా మనస్పర్ధలు ఉంటే తొలగిపోయి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యం లాభాలను ఇచ్చిపెడుతుంది. మీరు ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు చేసుకోవాలన్నా, కొత్తగా భాగస్వామ్య వ్యాపారంలోకి రావాలన్నా, అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, ఇలాగా ఏ పని చేద్దామన్నా ఈరోజు మంచి అవకాశం కనబడుతోంది. మకర రాశి వాళ్ళు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలతో పాటు మిగతా వ్యాపారాలు కూడా మీరు ఊహించిన దానికన్నా అధిక మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మద్దతు లభిస్తుంది. దీంతో పాటు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరిగే అవకాశం ఉంది. కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ, టెంపరీగా కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో కానీ, మీకు సంబంధించిన దగ్గర ఆలయంలో కానీ మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు నవగ్రహ ఆలయం అయితే కనుక శని భగవానుడికి అర్చన చేయించుకోండి. శివాలయం అయితే కనుక శివుడికి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడేటట్టుగా కనబడుతోంది. ఉద్యోగంలో విజయాలు, వ్యాపారంలో లాభాలు. న్యాయపరమైన విషయాలలో అంటే కోర్టు పరంగా కావచ్చు, ఇంక ఇతరత్ర ఏదైనా న్యాయపరమైన అంశాలలో మీకు కొంత ప్రతికూలత రావడం కానీ, లేదు అంటే కొంత పోస్ట్ పోన్ అవ్వడం కానీ, వాయిదాల మీద వాయిదాలు పడ్డం కానీ, ఇబ్బందికరమైన ఇలాంటి అంశాలు ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఈరోజు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కూడా ఈ రోజు చక్కని రోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో మీరు మీ పేరిట ఏదైనా పూజ చేయించుకుని అక్కడ స్వామివారికి ఇష్టమైన గుడాన్ని అనగా బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 2వ స్థానంలోను, గురువు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఇది విద్యార్థులకు అత్యంత అనుకూలమైన సమయము. పెళ్లి విషయాలు కానీ, ప్రేమ విషయాలు కానీ ఈరోజు శుభ ఫలితాన్ని ఇచ్చేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత సంతానం పట్ల చూసినట్టయితే కనుక కొంత శ్రద్ధ పెట్టడం కానీ, కొంత పర్యవేక్షణ కానీ ఈరోజు కనబడుతోంది. ఈ సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. వారి మీద ఒక కన్ను వేసే ప్రయత్నం చేసుకోండి. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు విష్ణువాలయం కానీ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కానీ దర్శించేటప్పుడు మహాలక్ష్మి అమ్మవారికి అయితే కనుక తెల్లని పువ్వులను తీసుకువెళ్ళండి. విష్ణుమూర్తి ఆలయానికి అయితే కనుక తులసి దళాలను కానీ, తులసి మాలను కానీ సమర్పించి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, ఫలితాలు, సూచనలు. నమస్తే.